వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి ఒక సోషల్ మీడియాలో ఒక ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక ఫ్యాన్కి ఒక అధికారికి జరిగిన యుద్ధం అనమాట. సో అసలు ఎన్ని రోజులు, సెప్టెంబర్ 29, ఇది నవంబర్లో ఉన్నాం, దాదాపు 50 రోజులు గడుస్తున్నా కూడా ఆ ఫైట్ ఆగట్లేదు. సో అందుకనే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫైట్ ఇంకా ఆపాలి అని చెప్పి ఇప్పుడు హోమ్ అఫైర్స్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న సివి ఆనందే సారీ అని బాలకృష్ణకు చెప్పిన సందర్భం. ఇంతకీ అసలు ఇష్యూ ఏం జరిగింది, ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది సివి ఆనంద్, దాన్ని బాలకృష్ణ ఫ్యాన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరు, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో సెప్టెంబర్ 29న ఇప్పుడు సిపిగా మనకి సజ్జనర్ సార్ ఉన్నారు, కానీ గతంలో ఆ డేట్లో సివి ఆనంద్ గారు ఉండే. సో సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. సో మీటింగ్ జరిగిన సందర్భంలో ఆయన ఎక్స్ వేదికగా ఉండే బడా హీరోలతో సమావేశం జరిగింది. అవన్నీ కూడా ఆ మీటింగ్ సంబంధించి ఫొటోస్ అనేవి సోషల్ మీడియా హ్యాండిల్స్ త్రూ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో బాలకృష్ణ ఫ్యాన్ ఒక ఆయన ఇందులో బాలయ్య బాబు ఎక్కడా అని అడిగినప్పుడు అండ్ దానికి సంబంధించిన మెసేజెస్ చేస్తున్నప్పుడు ఎవరైతే సివి ఆనంద్ హ్యాండ్లర్ ఉంటారో, సోషల్ మీడియా హ్యాండ్లర్, అక్కడ ఒక ఎమోజీ పోస్ట్ చేసిండు. సో ఆ ఎమోజీ ఏంటంటే నవ్వుతూ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చే ఎమోజీ పోస్ట్ చేసిండు. సో దట్ ఆ ఫ్యాన్స్ అందరు కూడా చాలా వెటకారంగా నవ్వుతున్నారు అండ్ ఇట్లా ఒక రాంగ్ వేలో పోయింది. సో రాంగ్ వేలో పోవడం అండ్ దానికి సంబంధించిన ఒక కన్వర్జేషన్ జరగడం, ఎవరైతే సివి ఆనంద్ సపోర్టర్స్ ఉంటారో, తర్వాత మిగతా ఫ్యాన్ సపోర్టర్స్ ఉంటారో, తర్వాత బాలయ్య బాబు సపోర్టర్స్ ఉంటారో, ఇవన్నీ కూడా ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసిండు. ఒక బ్యాటిల్ వార్ అయిపోయింది ఎక్స్ వేదిక మొత్తం. సో ఇన్ని రోజులు చూసి ఇంకా ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆగకపోయేసరికి ఏకంగా సివి ఆనంద్ రంగంలో దిగి, నేను డ్యూ టు హెక్టిక్ వర్క్స్ నేను అందుకనే రిప్లై పెట్టలేకపోతున్నా అండ్ ఆ ఎమోజీ పెట్టింది కూడా నేను కాదు, నా హ్యాండ్లర్ ఎవరైతే ఉంటారో ఆయన పెట్టిండో, అది తనకు తెలియకుండా జరిగింది, ఉద్దేశపూర్వకంగా పెట్టనే లేను నేను. అండ్ దాంతోపాటు చిన్నప్పటి నుంచి బాలయ్య బాబుకి సంబంధించి కావచ్చు, అండ్ దాంతోపాటు చిరంజీవికి సంబంధించి కావచ్చు, బడా నాగార్జునకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ మూవీస్ అన్నీ నేను చూస్తూ పెరిగిన. అండ్ పర్సనల్గా ఈ ఎమోజీ గురించి నేను బాలకృష్ణకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయడం జరిగింది, సారీ చెప్పడం జరిగింది. అండ్ ఈ వార్ ఇప్పటికైనా ఇక్కడితో ఆపేయండి అని ఒక మెసేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే సోషల్ మీడియా వేదికగా ఒక ఫ్యాన్స్ అండ్ ఒక అధికారి మధ్యలో జరిగే యుద్ధం ఎట్లా ఉంటుంది అంటే 50 రోజులైన తర్వాత కూడా దాన్ని సర్ది చెప్పినా సద్దు మనగని యుద్ధానికి ఒక సారీతో ఎండ్ కార్డ్ పడుతుందా లేదా అనేది మనం కూడా చూద్దాం. ఎందుకంటే దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా. సో అప్పటికే చాలామంది సారీ చెప్పాలని, కొంతమంది ఈ వే ఆఫ్ ఎమోజీ పెట్టడం, ఒక అధికారిగా ఉండి ఇట్లా ఒక రకమైన ట్విట్టర్ నిండా కూడా ఒక యుద్ధం ఫ్యాన్స్కి మధ్య అండ్ అనలిస్ట్ సంబంధించి అండ్ దాంతోపాటు సివి ఆనంద్ ఫ్యాన్స్కి సంబంధించి ఇట్లా ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యి కంటిన్యూ 50 రోజుల నుంచి కూడా ఇదే నడుస్తుంది పరస్పరంగా. సో ఇది హెల్దీ అట్మాస్ఫియర్ కాదు. సో అక్కడ నుంచి బ్యాటిల్ ఫీల్డ్గా మరి బయట కూడా ఒకరికొకరు దాడులు చేసుకునే అవకాశం ఉంటుంది అని గ్రహించిండు. సో అందుకనే ఆయనే కాస్త డౌన్ అయ్యి ఇప్పుడు సారీ చెప్పడంతో పాటు దానికి సంబంధించిన ఒక మ్యాటర్ని కూడా పోస్ట్ చేసిండు. అండ్ ఎవరైతే ఆ ఎమోజీ పెట్టిన హ్యాండ్లర్ని కూడా తను ఇంకా తన పర్సనల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చెయ్యొద్దని కూడా చెప్పి ఆయన తొలగించిన అనేది కూడా ట్విట్టర్ త్రూ పంచుకున్న సందర్భం.